నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కొంతకాలంగా భారత వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 2014లో ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందన్న సీఎం. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తుందని వ్యాఖ్య. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు వీరోచితంగా గెలిచారని మాజీ సీఎం జగన్ ప్రశంస. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకంజ వేయలేదని కితాబ్. ఈ విజయాలతో పార్టీకి మరింత ఉత్తేజం వచ్చిందని వెల్లడి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విషయంలో పేదలను ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ మాత్రం బురద చల్లుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం. ఇన్సూరెన్స్ ద్వారా 2,50,000 నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకి ఉచిత సేవలు అందిస్తామని వ్యాఖ్య. మయన్మార్, థాయిలాండ్ లో భారీ భూకంపం. రెక్టార్ స్కేల్ పై 7.7 తీవ్రత నమోదు. పలు భవనాలు నేలమట్టం. జనాలు భయంతో రోడ్ల మీదకి పరుగులు తీసిన వైనం. కొంతకాలంగా భారత వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2014లో ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని తెలిపారు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తుందని అన్నారు. And also distribution companies, transmission company, generation companies, private sector we allowed at the time, that is going on. At one stage, if you can see renewable energy, 14 rupees unit cost, that is the solar energy. Today I am proud to say it has come 2 rupees 50 paisa, 40 paisa. Long back I have given a statement. Solar energy will come at the rate of 1 rupee 50 paisa to 2 rupees. That we have to move in that direction. In Andhra Pradesh, Honorable Prime Minister has given a call. Within 5 years' time, 500 gigawatt renewable energy. In that we are contributing 160 gigawatts from Andhra Pradesh alone. 5 years' time, solar, wind, pumped energy, battery, hybrid models we are going. If necessary, we will use thermal energy. Otherwise, total green energy we want to go. Now, after green energy, we are having opportunities for green hydrogen, ammonia, downstream industries. NTPC has come forward to work with us by spending 1,90,000 crores for green hydrogen. One more company, Greenco, they are working with us, green hydrogen in Kakinada. These are all the companies we are moving. Even rooftop power, that is we are planning in a big way. Democratization of our generation. Every individual can produce power, you can use power, you are having surplus, you can give it to grid. Whenever you need, you can take back. That is the mechanism we are following today. 2 million houses, 20 lakh houses within 2 years' time, we are going to erect rooftop. That is going on in a big way. And also wind energy we are going. Ultimately, these 5 years, 10 lakh crores investment, 7.5 lakh employment we are going to generate only through green energy. That is our targets, big targets, but achievable. We are doing that. Even Reliance is spending nearly 65,000 crores for biofuel. They are going to create 2.5 lakh employment. రాష్ట్రంలో వివిధ చోట్ల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు వీరోచితంగా పోరాడి గెలిచారంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా చంద్రబాబు అహంకారాన్ని చూసి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టిన వైసీపీ కార్యకర్తలు వెనకంజ వేలేదని కొనియాడారు.
ఎన్నో ప్రలోభాలకి గురిచేసినా వాటన్నిటినీ బేఖతారు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారని ప్రశంసించారు. విలువలకు విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైసీపీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు నాయకులను చూసి గర్వపడుతున్నానని తెలియజేశారు. కష్ట సమయంలో వీళ్లు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ ఎన్నికలను సమన్వయం పరుచుకుంటూ విజయానికి బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందరినీ అభినందిస్తున్నానని అన్నారు. వైసీపీకి అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ వెన్నెముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్స్ ఆఫ్ అంటూ జగన్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విషయంలో పేదలని ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ మాత్రం బురద చల్లుతున్నాయని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇన్సూరెన్స్ ద్వారా 2,50,000 రూపాయల నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకి ఉచిత సేవలు అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎంపానల్మెంట్ ఉన్న హాస్పిటల్స్ వైద్యం తీసుకోవటం పేద ప్రజల హక్కని, ఏవైనా హాస్పిటల్స్ ఉచిత వైద్యం అందించమని చెప్తే 104 ఎన్టీఆర్ ట్రస్ట్ కాల్ సెంటర్ కి ఫిర్యాదులు అందిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నప్పటికీ కూడా ఇంత డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే పనిలో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ ఎన్పానల్మెంట్ హాస్పిటల్ ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తా ఉన్నాను. సామాన్యవాడి వైపు నుంచి ఆలోచన చేయండి. రాష్ట్రంలో ఏదైనా పేదవాడు నా చేతిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, నేను హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా వైద్యం పొందుతాను, ఏ నిమిషంలో పోయినా సరే కార్పొరేట్ వైద్యం కూడా నాకు అందుబాటులో ఉంటుంది అని హాస్పిటల్కి పోతే ఆ రకమైన భరోసా, ఆ రకమైనటువంటి చికిత్సలు జరగడంలో ఉన్న ఇబ్బందులను కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని హాస్పిటల్ని నేను బ్లేమ్ చేయను, కానీ చాలా హాస్పిటల్లో నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నంత వరకు ఎమర్జెన్సీ ఉందనే హాస్పిటల్కి వెళ్తే దాన్ని ఎన్కాష్ చేసుకునే విధంగా, ఆ అవకాశాన్ని డబ్బుగా మలుచుకునే విధంగా చాలా హాస్పిటల్ ప్రయత్నం చేస్తున్నట్టుగా రికార్డు ఉంది. రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో పత్రికల్లో ఇటువంటి సమాచారం వస్తా ఉంది. హాస్పిటల్కి వెళ్తే నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇక్కడ వర్తించదు అని అంటారు. కొన్ని హాస్పిటళ్ళు ఆరోగ్యశ్రీలో చికిత్స చేయిస్తూ కూడా దాంట్లో డబ్బులు తీసుకుంటూ కూడా పేషెంట్ల దగ్గర డబ్బులు తీసుకోవడాన్ని ఎన్నోసార్లు రిపోర్ట్లు చూస్తా ఉన్నాం మనం. మీకు అదనంగా డబ్బులు అవుతాయి, ఆరోగ్యశ్రీలు అయితే ఇంతే డబ్బులు వస్తాయి, అదనంగా మీరు ఇంత డబ్బులు కట్టాలా అని చెప్పి ప్రజలను పీడిస్తున్న హాస్పిటల్ గురించి కంప్లైంట్లు వస్తా ఉన్నాయి. హాస్పిటల్లో తీరా చేరిన తర్వాత మీకు 2-3 రోజులు పడుతుంది. మయన్మార్లో సంభవించిన భూకంపం తీవ్రత థాయిలాండ్ను కుదిపివేసింది. భూకంప తీవ్రతకి బ్యాంకాక్లోని బిల్డింగ్లు నేలమట్టమయ్యాయి. జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉంది. వరుస భూకంపాలు మయన్మార్ని కుదిపివేశాయి. శుక్రవారం సంభవించిన 2 భూకంపాలు మయన్మార్తో పాటుగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ను జిల్లాలో నిర్మాణంలో ఉన్న హైరైజ్ బిల్డింగ్ ఒకటి కుప్పకూలింది. భూ ప్రకంపనల నేపథ్యంలో ఈ ప్రాంతంలో హోటల్స్ మూసివేశారు. అవనిగడ్డ పట్టణంలో చనిపోయిన వారిని శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తీర్చేలా అవనిగడ్డలో విశేషంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ సంస్థ మహాప్రస్థాన రథాన్ని సిద్ధం చేసింది. అవనిగడ్డ వాసులు ఎవరైనా మరణిస్తే శ్మశాన వాటికకు తీసుకుని వెళ్లాలంటే కొత్తపేట ఘాట్ వరకు వెళ్లాల్సి రావడంతో దాదాపు 4 కిలోమీటర్లు మోయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో విధిలేక సరుకులు రవాణా చేసే వాహనంపై మృతదేహాన్ని ఉంచి తీసుకువెళ్లవలసిన పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందులు గమనించిన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ సంస్థ మృతునికి అంతిమయాత్ర గౌరవప్రదంగా జరగాలన్న తలంపుతో మహాప్రస్థాన రథాన్ని సుందరంగా తయారు చేసి ప్రజల వినియోగం కోసం సిద్ధం చేసింది. అవనిగడ్డలో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ సంస్థ చేస్తున్న సేవలను ప్రజలు కొనియాడారు. ఈ 4 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అపరకాలంలో సేవ ఒకటి చేయడమైంది. నెక్స్ట్ ఈ పార్థివ దేహాన్ని అంతిమయాత్ర ఎదురు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇది అవనిగడ్డ చుట్టుపక్కల వారు అందరూ కూడా వినియోగించవలసి కోరుతుంది. స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మా ఈ మిత్రులందరూ కూడా ఎంతో నిధులు సమకూర్చుకుని
ఈ వాహనాన్ని మన గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అందజేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా సక్రమంగా వినియోగించవలసిందిగా కోరుతున్నాం. చైల్డ్హుడ్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు దిగ్విజయంగా మేము ప్రజల కోసం, పేద వ్యక్తుల కోసం కష్టపడి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. గతంలో అపరకర్మశాల ఒకటి, ఇల్లు లేని వ్యక్తులు మనకి అపరకర్మలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండటం కోసం కొత్తపేటలో ఘాటు దగ్గర మన అపరకర్మశాలని దాన్ని బాగు చేయించి పైచిలకు 3.5 లక్షలతో బాగు చేయించి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అలాగే ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలకి చనిపోయిన వ్యక్తులకి తీసుకువెళ్ళటానికి కొత్తపేట అనేది దూరంలో ఉండటం వల్ల ఎవరు కూడా మన శవాలని మోసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న మేమంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం మహాప్రస్థాన రథాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అవనిగడ్డ చుట్టుపక్కల గ్రామాలకు కూడా దీన్ని వాడుకునే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా మిత్రులందరూ 10th క్లాస్ పూర్వ విద్యార్థులు, హై స్కూల్, ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థులు అందరం కూడా దీనిలో పార్టిసిపేషన్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు దంపతులు మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు దంపతులు దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని వెలుగు తీసిన అధికారులు నాగాయలంక మండలం బడ్రంకుల గ్రామ సమీపంలో పంట భూములలో ఏర్పాటు చేసిన షెడ్డులో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం 20 బస్తాలు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పీడీఎస్ డీటీ కాంజీబాబు అధికారులు అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఉదయం నాగాలంక మండలం తలగడ దీవి నుంచి గణపేశ వెళ్లే దారిలో పెట్రోల్ బంక్ యువతల సమీపంలో రైడింగ్ షెడ్ లో ప్రభుత్వ బియ్యం పీడీఎస్ రైస్ నిల్వ ఉంచినట్టుగా మాకు సమాచారం వచ్చింది. దీని నిమిత్తం మేము మా రెవెన్యూ సిబ్బంది, సివిల్ సప్లై డీటీ అండి మరియు పోలీసు వారు మేము వచ్చి ఆ షెడ్ ఎవరిది అనేది మేము తీసుకొచ్చి ఆ పలానా వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు రాగా వాళ్ళ తాళము ఇది మాది కాదని చెప్పి అన్నారు. అయినా కూడా మేము తనిఖీ చేస్తాకు వచ్చామని చెప్తే వాళ్ళు తాళం పగలగొట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తే ఆ విషయం మీద మేము పంచనామా జరిపించి ఆ తాళం షెడ్ తాళం పగలగొట్టడం జరిగింది. లోపల చూస్తే ఒక 20 కట్టలు పీడీఎస్ రైస్ లోపల ఉంది, మినువులు ఉన్నాయండి. దాని గురించి వివరణ అడగగా నాకు పొలం ఉంది, మగతా చేస్తామని చెప్పినారు. ఆ మినువుల గురించి కూడా వాళ్ళ సొంత మినువులు అని చెప్పి ఉన్నారు. అది కాకుండా మా పీడీఎస్ రైస్ సంబంధించిన రైస్ ని మేము మా డీలర్ దగ్గరికి కస్టడీగా పెడుతున్నాము ఇవాళ. నెక్స్ట్ ఆ రైస్ వాళ్ళ షెడ్ లో ఉంది కాబట్టి వాళ్ళ రైస్ మేము భావిస్తూ మేము 60 కేసు నమోదు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని, ఇంకా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై పెను భారాలు వేశారని సిపిఎం గుంటూరు నగర కమిటీ కార్యదర్శి కె నళినికాంత్ మండిపడ్డారు. ఇదే అంశంపై శుక్రవారం ఉదయం నగరంలోని గుజ్జనగుండ్లలో కల కరెంట్ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నళినికాంత్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
ఎలక్ట్రికల్ ఏఈ ఆఫీసుల ముందు సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపనని చెప్పి హామీ ఇచ్చింది. హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలానే స్మార్ట్ మీటర్లని పెట్టనని చెప్పింది, దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. సెకీ ఒప్పందం రద్దు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ సర్దుబాటు ఛార్జీల వల్ల ఈ గత 9 నెలల కాలంలో ఈ ప్రభుత్వం కూడా సుమారు 15,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేసింది. దాంతోపాటు అదానీతో కుదుర్చుకున్నటువంటి సెకీ ఒప్పందం కారణంగా ప్రజల మీద 1,00,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. కానీ దీనివల్ల అదానికి 20,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది, కానీ ప్రజల మీద మాత్రం 1,00,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకంగా హైకోర్టుకు కూడా వెళ్ళారు, కానీ ఈరోజు ఏం మాట్లాడటం లేదు. అందుకనే గతంలో ఏవైతే మాట్లాడారో ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారు. ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు పెడితే దాన్ని ధ్వంసం చేయండి, పగలగొట్టండి, మేము ఉన్నాము, మేము అధికారంలోకి వచ్చేది మేము అవన్నీ సర్దుబాటు చేస్తామని చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోబోగా ఆయనే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యాపార సముదాయాలకి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు ప్రభుత్వం. అంతేకాదు ఈరోజు వ్యాపార షాపులకి వ్యాపార సముదాయాలకు బిగిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇంటింటికి కూడా బిగించబోతూ ఉన్నారు. ఇది కనుక అమల్లోకి వస్తే రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజల మీద మరింత ఎక్కువ భారాలు పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే రకరకాల భారాలతో ప్రజల మీద ఇబ్బంది పడతా ఉన్న నేపథ్యంలో ఈ స్మార్ట్ మీటర్ల భారం కూడా ప్రజల మీద పడిద్ది. తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిందో అధికారంలో ఉన్నప్పుడు కూడా న్యాయంగా నిజాయితీగా హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు యంగలశెట్టి శివ సూర్యనారాయణ అన్నారు. 2025-26 బార్ అసోసియేషన్ ఎన్నికల్లో 204 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా సూర్యనారాయణకు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను గుంటూరు బార్ అసోసియేషన్ 2025-26కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. నేను ఈ బార్కి సేవ చేద్దామని చెప్పి ఆల్రెడీ గత 40 సంవత్సరాల నుంచి నేను బార్కి సేవ చేస్తూనే ఉన్నా, నేను కానీ మా నాన్నగారు కానీ. అలాగే ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఎక్కువ సేవ చేయాలని, మరీ ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్స్కి కానీ, తర్వాత అలాగే ఉమెన్స్ అంటే లేడీ న్యాయవాదులకు కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ, లేడీ అడ్వకేట్స్ చాలా మంది ఎక్కువైపోయారు, కానీ వాళ్ళకి సరైన సౌకర్యాలు ఏమీ కల్పించట్లేదు. మరి అంతకుముందు కమిటీలు వాళ్ళు ఏం చేశారనేది నాకు తెలియదు. కానీ నేను ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా వచ్చాను కాబట్టి నేను కంపల్సరీగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి అన్నీ కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పరుస్తాను. అలాగే జూనియర్ అడ్వకేట్కి బెంచ్కి అండ్ బార్కి ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్స్ కూడా సరిగా లేదు. జూనియర్స్ సరైన ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వట్లా. ఎదురు మేబీ క్లర్క్స్ అవ్వచ్చు, అది అలాగే జడ్జెస్ కానీ ఎవరన్నా అవ్వచ్చు. వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ ఇచ్చేట్టు, వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చేట్టు, అలాగే వాళ్ళ కమిషన్స్ కూడా ఇరవైకి వస్తున్నాయి, వచ్చినట్టుగా 4 వస్తున్నాయి తప్పితే సీక్వెల్గా రావట్లా. దానివల్ల ఏమవుతున్నారంటే యాక్చువల్గా ఇంపార్టెంట్గా అవసరమైన వాళ్ళు ఎవరు సహాయం అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అవి కూడా సరి చేస్తారని డీజే గారితో మాట్లాడి, అలాగే వాళ్ళకి స్టైఫండ్ రావాలి. స్టైఫండ్ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం 15,000 ఇస్తారని చెప్పేసి అన్నారు. దాన్ని మేము ఎట్లాగైనా సరే గవర్నమెంట్ ద్వారా తీసుకొని వెళ్ళి దాన్ని మేము సాధించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే బార్కు కావాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సినవి. అవన్నీ కూడా నా టెన్యూర్లో అంటే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం అనుకొని మా అందరి సహకారంతో మరియు అడ్వకేట్ సహకారంతో నేను వీలైనంత వరకు అందరికీ మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని మా అసోసియేషన్కి మంచి పేరు తెస్తానని మీ అందరి ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొంతకాలంగా భారత వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 2014లో ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందన్న సీఎం. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తుందని వ్యాఖ్య.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు వీరోచితంగా గెలిచారని మాజీ సీఎం జగన్ ప్రశంస. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకంజ వేయలేదని కితాబ్. ఈ విజయాలతో పార్టీకి మరింత ఉత్తేజం వచ్చిందని వెల్లడి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విషయంలో పేదలని ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ మాత్రం బురద చల్లుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం. ఇన్సూరెన్స్ ద్వారా 2,50,000 నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకి ఉచిత సేవలు అందిస్తామని వ్యాఖ్య. మయన్మార్, థాయిలాండ్ లో భారీ భూకంపం. రెక్టాల్ స్కేల్ పై 7.7 తీవ్రత నమోదు. పలు భవనాలు నేలమట్టం. జనాలు భయంతో రోడ్ల మీదకి పరుగులు తీసిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.